రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిజామాబాద్లోని సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక మృగంలా ప్రవర్తిస్తున్నాడు. కానిస్టేబుల్ను హత్య చేసిన తర్వాత కూడా అతడిలో ఏమాత్రం భయం లేకుండా పశ్చాత్తాపం లేకుండా కనిపించాడు. హత్య చేసినటువంటి 48 గంటల్లోనే మరొక వ్యక్తిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. అక్టోబర్ 17వ తేదీన కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు ఈ వ్యక్తి. ఇక ఈ ఘటన పైన డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ కావడంతో నిజామాబాద్ సిపి సాయి చైతన్య 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. అతడు రాష్ట్రాన్ని వదిలి మహారాష్ట్రకు పారిపోయినట్టుగా భావించారు. కానీ హత్య జరిగిన తర్వాత రియాజ్ ఎక్కడికి పారిపోలేదు. నిజామాబాద్ పరిసర ప్రాంతాలలోనే దాక్కున్నాడు. సారంగాపూర్ శివారు ప్రాంతంలో ఓ పాడుబడిన లారీ షెడ్డులో రియాజ్ తలదాచుకున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు సారంగాపూర్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసుల రాకను ముందే పసిగట్టిన రియాజ్ పారిపోయేందుకు యత్నించాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న సయ్యద్ ఆసిఫ్ అనేటువంటి బైక్ మెకానిక్ ఈ నిందితుడిని చూసి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కంగారు పడిన రియాజ్ తన వద్ద ఉన్న కత్తిని తీసి ఆసిఫ్ పైన విచక్షణారహితంగా దాడి చేశాడు. రియాజ్ దాడిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. కత్తిపోట్లు తగిలినప్పటికీ ఆసిఫ్ సాహసంతో రియాజ్ను గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ యొక్క పెనుగులాటలో నిందితుడు రియాజ్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలోనే అప్రమత్తమైనటువంటి పోలీసులు రియాజ్ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా తనను పట్టుకోవడానికి ప్రయత్నించినటువంటి సామాన్య పౌరుడిపైన సైతం దాడికి పాల్పడడం రియాజ్ కఠినత్వాన్ని తెలియజేస్తుంది. గాయపడిన స్థానికుడు ఆసిఫ్తో పాటు నిందితుడు రియాజ్ను కూడా పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.